ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇవాళ మనం మ్యాన్ పవర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సంతానలేమి, మ్యాన్ పవర్, అలాగే శీఘ్రస్ఖలనం. దీనివల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారండి. అనేక క్లినిక్స్ కూడా చాలా వచ్చినాయి అన్నమాట. పూర్వకాలం ఇది ఇబ్బంది ఉందనుకోండి, ఒక ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళ్ళడం అంటే ఇప్పట్లాగా కంపెనీలు, దుకాణాలు ఉండేవి కదండి. వైద్యుల దగ్గరే ఉండి వాళ్ళు సిద్ధ మకరధ్వజం అని అనేక రకాలన్నమాట. అనేక లేహ్యాలు కూడా ఉన్నాయి. ఆ లేహ్యాలు అందరికీ తెలిసి ఇప్పుడున్న వాళ్ళకి. కొన్ని ఆయిల్స్ కూడా తయారు చేసేవారండి. ఆయిల్ రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ శీఘ్రస్ఖలనం అనేది తగ్గటం. అలాగే ఇప్పుడు మాకు చాలా కేసులు వస్తున్నాయండి. స్త్రీలు కూడా ఏంటంటే వాళ్ళు డ్రై అయిపోతారు. వాళ్ళు ఏదైతే ప్రైవేట్ పార్ట్స్ ఉన్నాయో అది చాలా చిన్న ఏజ్‌లోనే డ్రై అయిపోవటం. ఆ డ్రై అయిపోవటం వల్ల వాళ్ళకి ఈ సంభోగం వల్ల వచ్చే ఏదైతే ఆనందం ఉందో అది లేకపోవడం. దానివల్ల ఏమవుతుందంటే ఈ సంతానలేమి అంటే జీవితం మీద విరక్తి వచ్చేస్తుందన్నమాట వాళ్ళకి. ఇక్కడ ఇవన్నీ కూడా ఎందుకు అంటేనండి, మనం ఈ మ్యాన్ పవర్ పెంచడానికి లేకపోతే ఉమెన్ పవర్ పెంచడానికి కాదు మనం మాట్లాడేది. ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ధాతు వృద్ధి. ధాతువులు అనేది వృద్ధి అవటం అంటే ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్కండి. ధాతువులు సరిపడి శరీరంలో ఉన్నప్పుడే అతను సంసార సుఖం అనేది మ్యాక్సిమం స్త్రీ కానీ పురుషుడు కానీ అనుభవించగలరు. సంతానం కూడా సత్సంతానం కలుగుతుందన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఒక ధ్యానం లాంటిది. మానసికమైన పరిపక్వత ఉన్నవాళ్ళే సరైన సంసార సౌఖ్యాన్ని అనుభవించగలరండి. అది లేకుండా ఏదో కాలక్షేపం కోసం తప్పదనుకున్నట్టుగా ఒక ప్రక్రియ చేసినట్టుగా చేస్తే కనుక కలిగే సంతానం కూడా సరైన సంతానం కలగదనమాట. ఈ భార్యాభర్తలు అనేది పూర్తి అవగాహనతోటి కనుక ఈ సంసారం అనేది చేస్తే పుట్టే పిల్లలు కూడా చాలా ఆరోగ్యకరమైన వాళ్ళు, మంచివాళ్ళు పుడతారండి. ఇవాళ చాలా ఎక్కువ కేసులు పెరిగిపోయినాయి సంతానం కలగట్లేదు అనేది. ఎందుకు పెరిగిపోయినాయి అంటే మనం వాడే పురుగు మందులు, ఎరువుల వల్ల ఏమవుతుందంటే పొలంలో ఉన్న పశువులు కానీ, మన పశువుల శాలలో ఉన్న పశువులు, ఆవులు అవనివ్వండి, బర్రెలు అవనివ్వండి, 1-2 సార్లు ఈనిన తర్వాత, పిల్లల్ని పెట్టిన తర్వాత అవి గొడ్డి అయిపోతున్నాయండి. పూర్వం 15 ఈతలు, 20 ఈతలు, 30 ఈతల దాకా కూడా ఉండి జాగ్రత్తగా వాటిని పోషిస్తే. ఎందుకంటే 30 ఈతలు అసలు అది 20-30 ఏళ్ళు ఎలా బతుకుతుందని అడగొచ్చు కొంతమంది. నేను ఒక ముసలావని తోలుకొచ్చండి, చిన్నది ఉంది అది. అది ఎలాగా ఇంక పని చేయదులేని 500కి ఇచ్చాడు నాకు. నా దగ్గరికి వచ్చాక 12 ఈతలు ఈనిందండి అది. అప్పటికి అది 15 ఈతలో 20 ఈతలో ఈనిందంట. అది ఇంకెలాగా బతకదో చచ్చిపోతుందని వదిలేశారు. 500 ఎక్కువ అన్నట్టుగా నాకు ఇచ్చాడు ఆయన. 12 దూడలను పెట్టింది అది. అంటే న్యాచురల్గా దొరికిన ఆహారం తినటం వల్ల అవి ఉదయం ఎప్పితే సాయంత్రం వరకు పొలంలో మేసి సాయంత్రం మళ్ళీ మకాంకి వచ్చేయండి. శుభ్రంగా ఎండలో తిరిగి వేపాకులు కాడి నుంచి అనేక రకాల వృక్షాలు, మొక్కలు అన్నీ తినటం వల్ల వాటిల్లో అంత శక్తి వచ్చింది. ఆ విధమైన నేచర్లో కొన్నాళ్ళైనా బతికి ఎంత ఒత్తిడి ఉన్న జీవన విధానమైన, జాబ్ ఒత్తిడి అవ్వచ్చు, సంసారం ఒత్తిడి అవ్వచ్చు, అనేక రకాల ఒత్తిళ్ళు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే మనం కంపల్సరీగా పచ్చని ప్రకృతిలోకి కానీ, ఒక ఫారెస్ట్లోకి కానీ, లేకపోతే ఫారెస్ట్లో ఉన్న రిసార్ట్లు, ఫారెస్ట్ లేక తయారు చేసిన గార్డెన్స్లోకి వెళ్ళి కొన్నాళ్ళు ఉన్నారనుకోండి, మన శరీరంలో అనేక రకమైన మార్పులు, మన మానసికంగా అనేక రకాలైన పరిపక్వతలు వస్తాయన్నమాట. రావడం వల్ల ఏమవుతుంది, వీళ్ళు శారీరకంగా బలపడడం, మానసికంగా బలపడడం. ఇక్కడ సెక్స్ అనేది మానసికమైందండి, శారీరకమైంది చాలా తక్కువ అనమాట. ఈ మానసికంగా కనుక మనిషి దాన్ని అర్థం చేసుకుని దానికి కావాల్సింది, అందరూ ఒకలాగా ఉండకపోవచ్చు, కొంతమందికి నీరసం ఉండొచ్చు, కొంతమంది ధాతువులు తగ్గిపోయి ఉండొచ్చు, అలాగే కొంతమంది ముసలివాళ్ళైనా బలంగా ఉండొచ్చు. ఇక్కడ కారణం ఏంటి అంటే మానసికమైన క్రమశిక్షణ, శారీరక క్రమశిక్షణ. అవసరమైతే సిగ్గుపడకుండా మందులు వాడుకోవాలి. లేదనుకోండి అనేక సంవత్సరాలు విడాకుల దాకా వెళ్ళి ఇడిపోవడం, అనేక రకాలుగా గొడవలు పడడం, ఇవన్నీ జరుగుతుందన్నమాట. ఈ సంసార బంధం అనేది బలంగా ఉండాలి అంటే ఈ శారీరక కలయిక అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్ల ముందు తరాలు, పుట్టే తరాలు బలంగా ఉంటాయి. ఈ ప్రకృతిలో కంటిన్యూ అవ్వాలి ఈ మానవ జాతి అనేది కానీ, పశువు పక్షాదులు కానీ, ఏదైనా సరే ఇది కంటిన్యూగా ఆ జాతి ఉండాలి ఈ భూమి మీద అంటే
తప్పనిసరిగా సెక్స్ అనేది అవసరం. ఇది ప్రకృతిలో ఒక చాలా ఇంపార్టెంట్ అయిన భాగం అండి అది. ఇక్కడ ధాతువులు తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే సంతానం కలగకపోవడం, కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ముసలితనం తొందరగా రావడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ ధాతువులు తగ్గకుండా ఉండటం కోసమే అనేక రకాలైన లేహ్యాలు కూడా ఉంటాయండి. దీన్ని ధాతువృద్ధి లేహ్యం అంటామండి మేము. ధాతువృద్ధి లేహ్యం ఏమవుతుందంటే నిద్ర పట్టని వాళ్ళకి నిద్ర పట్టి ధాతువులు విపరీతంగా పెరిగి శరీరానికి చక్కని బలం వచ్చి మానసిక శక్తి, కంటి చూపు కూడా పెరగడం కోసం ఆ ధాతువృద్ధి లేహ్యం అన్నదండి. ఇది 2 పూట్ల తిన్నప్పుడు ఏమవుతుందంటే మీకు నిద్ర ఎక్కువ వస్తుంది కాబట్టి మేము ఇంకా నీరసపడిపోయాం ఇది తిన్నాక అనుకుంటారు. కానీ అది మానేశాక దాని శక్తి మీకు అర్థమవుతుంది. ఎంత బలం వచ్చింది మన శరీరంలో అనేది. అది ఒక పూట వాడుకోవచ్చండి, 2 పూటలు వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మాకు అసలు సంసారానికి పని చేయకుండా అయిపోయామండి, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, అది ఇది అని చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఇవాళ వచ్చిన మోడర్న్ మెడిసిన్స్ అనేక రకాలు ఉన్నాయి, అవి వాడినా కూడా పని చేయకపో. అసలు బాడీలో ధాతువులు అనేది ఉండి శరీరం హెల్తీగా ఉంటే ట్యాబ్లెట్ వేసుకుంటే పనిచేస్తుందండి. అది ఏమీ లేనప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ ఆయుర్వేదంలో ఎలా ఉంటుందంటే ముందర శరీరాన్ని శక్తివంతంగా తయారు చేస్తాం. శరీరం క్లీన్ చేయటం ఫస్ట్ పార్ట్ అండి. సెకండ్ దీంట్లో ఏమవుతుందంటే శరీరంలో ధాతువులు పెంచి న్యాచురల్గానే మగతనం పెంచేలా చేస్తామండి. అప్పుడు దాని యొక్క ప్రతిఫలం చాలా ఉండటానికి అవకాశం ఉంది. అది వాడుకోవడం వల్ల ఇక్కడ మ్యాన్ పవర్ ఒకటి పెరుగుతుందని అనుకోవద్దు మీరు. మీ యొక్క శక్తి విపరీతంగా పెరుగుతుంది, బలం పెరుగుతుంది. ఎప్పుడైతే మీ శరీరంలో బలం పెరిగిందో మీకు జబ్బు అనేది బయటికి వెళ్ళిపోతుంది బాడీలోంచి. అలాగే బయట నుంచి అటాక్ చేయడానికి కూడా మీ శరీరం ఒప్పుకోదన్నమాట. ఎందుకంటే మీకు ఇమ్యూనిటీ విపరీతంగా పెరిగింది కదా, మీ ధాతువులు పెరిగినాయి కదా. పెరగడం వల్ల ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కానీ అనేక రకాల జబ్బులు కానీ మీ శరీరంలోకి వచ్చి మిమ్మల్ని తొందరగా అటాక్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం వాటికి ఇవ్వకుండా మన శరీరంలో సోల్జర్స్ రెడీ అయ్యి ఉంటారనమాట. వీళ్ళు బయట నుంచి దేన్ని కూడా మీ శరీరంలోకి రానివ్వరు. ఆ విధమైన రిజువనేషన్ బాడీకి చేసిన తర్వాత మాత్రమే మనకి ఈ శీఘ్రస్ఖలనానికి కానీ, మ్యాన్ పవర్ పెంచుకోవడానికి కానీ, నరాల నీరసం తగ్గడం కానీ, ఈ స్త్రీలలో డ్రైనెస్ పెరిగిపోవడం వల్ల ఆ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయండి. ఇది ఆయిల్ అండి. ఇది చక్కగా పనిచేస్తుంది అనమాట. ఇది డైలీ ఒక 10 డ్రాప్స్ రాసుకోవచ్చు, పురుషులు స్త్రీలు కూడా. రాసుకుంటే ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ కొత్త సెల్స్ పుడతాయండి ఈ ఆయిల్ వల్ల. కొత్త సెల్స్ పుట్టి మళ్ళీ అవయవం యవ్వనంలోకి వస్తుందన్నమాట. ఈ ప్రక్రియ అనేది ఈ యొక్క లేహ్యాలు వాడుకుని ఈ ఆయిల్ వాడుకోవడం వల్ల మీకు మళ్ళీ మగతనం వెనక్కి రావడం కానీ, ఎలా అంటే మీరు అలా అన్నారు మాకు రాలేదు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. 100కి 100 పాళ్ళు ఏ మందు ఎవరికి పనిచేయదండి. మేము చెప్పిన పచ్చం చేయకపోవచ్చు, లేకపోతే మీ దగ్గర అనేకమైన బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు. లిక్కర్ అని, పాన్ పరాగ్ అని, గుట్కా అని అనేక రకాల చెడు అలవాట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏ మందు పనిచేయదు. నేను కాదు కదా, ఎవరిచ్చినా పనిచేయదు. అంచేత ఏంటంటే చెడు అలవాట్లు ఉంటే మానేయటం, మంచి ఆహారం ఏదైతే ధాతువులు పెంచే ఆహారం ఉందో మా మందులతోటి పాటు మా లేహ్యాలతోటి పాటు అది కూడా మేము చెప్పడం జరుగుతుందండి. చెప్పినప్పుడు అది అద్భుతంగా పనిచేసి మీరు ఆ వీక్నెస్ నుంచి కానీ ఆ ప్రాబ్లం నుంచి కానీ బయటికి రావడానికి చక్కని అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనండి, నమస్కారం.